వార్తా విశ్లేషణకు తిరిగి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బీసీ వర్గాలను, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలనే వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మాట్లాడడానికి బీజేపీ నుండి వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా రాకేష్ గారు, ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. 42% రిజర్వేషన్లు వస్తాయా రావా, రిజర్వేషన్లు ఏం ఖరారు చేయబోతున్నారు, ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది నెల రోజుల లోపల రిజర్వేషన్లు ఖరారు చేయాలని. మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళబోతుంది, బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది? గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిన్న అంటే సీఎం గారు ఏదైతే ప్రకటన చేశారో, ఇది నిరంతరం జరిగేటువంటి ప్రకటనలో భాగమే తప్పితే ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అంటే అంశాలు లేవనెత్తినట్టు, తీసుకున్నట్టు, చర్యలు చేపట్టినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటాం, ఇవన్నీ చేస్తామని ఒకటండి. వారు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తానది ఎలక్షన్ హామీలో భాగంగా 2023లో ఇచ్చినటువంటి హామీ. అప్పుడు జనవరిలో సర్పంచ్ల యొక్క పీరియడ్ కంప్లీట్ కావడం జరిగింది. ఓకే. తర్వాత ఒక 2 నెలలకు ఎంపీటీసీల, జెడ్పీటీసీల టైం కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఓకే. మొన్న జనవరి 26th కి మున్సిపల్ వాళ్ళ కాల పరిమితి కూడా కంప్లీట్ కావాలి. స్థానిక సంస్థలు ఉన్నాయి, అన్ని పీరియడ్స్, అన్ని టైమ్స్ అన్ని అయిపోయినాయి. టర్మ్ అంతా అయిపోయింది. టర్మ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు దాని గురించి ఇన్ని అంటే మంత్రివర్గ మీటింగ్లు అయినా కానీ, ఇన్ని చర్యలు ఎన్ని సార్లు జరిగినా కానీ ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, మేము గతంలో ఒక రిజర్వేషన్ అనేది 2 టర్మ్స్ కి ఉండాలి అని చెప్పేసి మేము అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదింపజేసినాం. అవును. అసలు ఆ తీర్మానాన్ని కూడా వీళ్ళు అంటే కాదు, మేము మళ్ళీ కొత్త తీర్మానం పెడుతున్నాం, రిజర్వేషన్లు మారుస్తామని కూడా ఇక్కడ ప్రకటించారు. ఓకే. కాబట్టి వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నారో మనం ఆలోచించవచ్చు. అంటే డెడికేషన్ కమిటీ వేసిర్రు, కులగణన వేసిర్రు, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిర్రు, 42% రిజర్వేషన్లు చేస్తామన్నారు, కేంద్రానికి బిల్లు పంపించిర్రు. ఇంకా వీళ్ళ చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం ఏముందంట? ఇప్పుడు ఒకటండి, నేను స్పష్టంగా ఒకటే అడుగుతున్నా. ఓకే. చిత్తశుద్ధి అంటే నేను చెప్పిన మీకు అసెంబ్లీలో తీర్మానం మేము 2 టర్మ్స్ కు రిజర్వేషన్ ఇదే అమలు కావాలని పెట్టినాం. ఓకే. దాన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేపట్టిర్రా? చేపట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, మరి మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటాం, ఇవన్నీ చెప్తున్నాం మీరు, మరి ఎందుకు 1.5 year నుంచి మీరు ఎలక్షన్లు పెడతలేరు? ఓకే. పెట్టాలి కదా మీరు అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, దానికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్ కత్తి వెంకటస్వామి అన్నలాంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైతే ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్స్ లో 2 బీసీలకు ఇస్తామని చెప్పారు. ఓకే. ఆ సీట్లు కూడా ఇవ్వలేదు. బీసీలను అప్పుడు కూడా మోసం చేశారు. కాబట్టి వీళ్ళు ఇస్తారన్న నమ్మకం కూడా ఈ రోజు 42% ఇస్తారా అయ్యారా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఖర్గే గారు వచ్చారు. ఖర్గే గారు ఏమన్నా మాట్లాడినా 42% రిజర్వేషన్ ఇస్తామని. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, కులగణన జరిగిందంట. కులగణన కరెక్ట్ జరగలేదు, మళ్ళీ జరపండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దాని మీద కమిటీ చేయడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా, అసలు ఉన్న పాపులేషన్ తక్కువ చేసి చూపెట్టారు. ఎన్నో ఒక అంశం అయితే ఈ రోజు అంటే మైక్ దొరకగానే ఏదో ఒక హామీ ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. గతంలో మనం చూసాం, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాం, ఇంటింటికి 4,000 రూపాయలు పింఛన్, రెండు పింఛన్లు ఇస్తాం, లేకపోతే స్కూటీలు ఇస్తాం, లేకపోతే చదువుకు 10th పాస్ అయిన వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం, పీజీ పాస్ అయిన వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం అని చెప్పేసి మేనిఫెస్టో చాలా పెట్టాం. నేనేమంటున్నా అంటే, ఎక్కడా కూడా ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఒకటే ఏంటంటే, ఆర్టీసీ బస్సులో మేము ఫ్రీ ఉచిత ప్రయాణం ఇస్తున్నామని ఒకటే చెప్పగలుగుతారు తప్ప ఇంతవరకు కొత్త ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ కాలేదు. నేను చెప్పేది ఈ 18 నెలల కాలంలో ఎలాంటి కూడా జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే నేనేమంటున్నా అంటే,
రాజ్ న్యూస్ ద్వారానే అడుగుతున్నా. ఎక్కడన్నా జరిగి ఉంటే వాటికి ఉన్నటువంటి డీటెయిల్స్ ప్లీజ్ దయచేసి బయట పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 విడతల రైతు బంధు కూడా ఎక్కొట్టినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈరోజు ఏ అంశాన్ని కూడా వీళ్ళు కరెక్ట్ గా క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. ప్రజలకు సంబంధించినటువంటి ఏవి హామీలు అమలు చేయలే, కానీ 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం చేశారండి. దేనికి చేశారనేది ఇప్పటి వరకు దానికి స్పష్టత లేదు. కాబట్టి వీళ్ళు బడ్జెట్ లో పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు పెట్టినటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని దుస్థితులు. ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ లో మనం చూసాం 46,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి దాని నుంచి ఖర్చు 24,000 కోట్లు అని చెప్పేసి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందండి. కాబట్టి వాళ్ళు పెట్టిన బడ్జెట్ లో 96,000 కోట్లకు పెడితే 2,96,000 కోట్లకు బడ్జెట్ పెడితే దాన్ని మేము కుదించుకున్నాం 78,000 కోట్ల లోటు వచ్చింది అని చెప్పేసి లాస్ట్ కి అయితే 2,30,000 కోట్లకే బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళ మాటలకు చేతలకు వీళ్ళ అంచనాలకు ఎక్కడ కూడా పొంతన లేదు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నిరంతరం అప్పులు చేస్తూనే ఉన్నారు. ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం కూడా నేనేమంటానంటే ఈవెన్ దో కొడంగల్ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా తన కాన్ఫరెన్స్ లో ప్రవేశపెట్టుకున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఒక్క బస్తా సిమెంట్ కొనలేదండి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్ ఇస్తారో వెంటనే కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేది ఒకటి, హామీలు ఇచ్చుకుంటా పోతుంది కానీ నిలబెట్టుకోదు, చిత్తశుద్ధి లేదు. పలు హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నింటినీ కూడా దాటవేశారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలనేది కూడా అక్కడ రాకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేత. అందరికీ నమస్కారం. 42% ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధితో దాంట్లో గట్టిగా పట్టుంది కాబట్టి దాని విషయంలో ఏం సడలింపు ఎందుకు ఇవ్వడం లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతుంది వాస్తవం. అది అంటే కారణం. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో నేను కూడా మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అంటే మెంబర్ గా ఉన్న బీసీ డిక్లరేషన్ అప్పుడు కూడా నేను కమిటీ మెంబర్ గా చేసిన. రెండిట్లో నేను ఉన్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. 42% ఇవ్వాలని అంటే దీంట్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చిక్కులు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఇవన్నీ కూడా నాకు స్పష్టంగా ఐడియా ఉంది. రాకేష్ గుర్తు చేసింది మా పార్టీ ఇచ్చిన 32%, 32 సీట్స్ సరే అంటే 2 పార్లమెంట్ 2 అనేది. అవును, డౌట్ నేనే లీడ్ చేసిన, నేనే కొట్లాడినా. 34 సీట్లు రావాలి మీకు. ఢిల్లీ వరకు వెళ్ళినాము, కొట్లాడినాము. అవును, సరే చివరికి నాకు కూడా సీట్ రాలేదు, అది వేరే విషయం. అవును, రాకేష్ గారు అదే ప్రస్తావించారు. ఇప్పుడు మీకే అన్యాయం జరిగిందని రాకేష్ గారు ప్రస్తావించారు. సరే ఇక అన్యాయం అంటూ మన పెడితే ఎక్కడి నుంచో జరుగుతుంది. నేను ఎక్కడెక్కడో పనిచేసిన, స్వయంగా కేసీఆర్ గారు నా ఉద్యోగానికి రిజైన్ చేయమంటేనే చేసిన. దాని తర్వాత ఏమైందో మీరు చూసినారో ఆయన కూడా తెలుసు. అది చర్చ కాదు, వ్యక్తిగతం కాదు. పాలసీ డిసిషన్ ఏంటంటే 2023 ఎలక్షన్ కు సంబంధించినటువంటి హామీలలో 42% ఉంది. అవును, ఇది రాజ్యాంగబద్ధం చేయాల్సినటువంటిది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు బీసీలకు చేసిన పెద్ద ద్రోహం ఏంటంటే 33% ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్న టైంలో సరే పార్టీ పరంగా ఇస్తామన్న హామీలు నిలబెట్టుకోవడం అది వేరు. కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న టైంలో ఇక్కడ 33% లోకల్ బాడీస్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది సార్. దాన్ని సుప్రీం కోర్టు వరకు వెళ్ళి దాన్ని అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చినారు. కానీ అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది 22కు పడిపోయింది. సో 10%, 11% తగ్గించినటువంటి ఘనత డెఫినెట్ గా కేసీఆర్ కే దక్కుతుంది. అది బీసీలు అందరికీ కూడా గుర్తున్నది. బీసీ ఉద్యమాలు చేసేటోళ్ళకో బీసీ ప్రజలకో గుర్తున్నది. నేనేమన్నా అంటే నేను యాక్చువల్లీ ఈ 42% ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికి సమయం తీసుకుంటాను. ఎందుకంటే 9th షెడ్యూల్ చేర్చడము, తర్వాత
ఇక్కడ లోకల్ గా అది ప్రాసెస్ ఇవన్నీ అయ్యే పని కనబడతలేదు. ఇప్పుడు జీవో ఇచ్చి నన్ను పూర్తి మాట్లాడినండి ఆ విషయాన్ని నేను చెప్తాను. ఓకే, అది ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా నాకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన రాకేష్ కూడా అది స్పష్టంగా ఐడియా ఉంది, అందరికీ ఐడియా ఉంది, నా ఒక్కరికి కాదు. కాస్త ఈ అంశం తెలిసినటువంటి, ఈ అంశంలో స్టడీ చేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న అందరికీ కూడా తెలుసు. సో నేను ప్రభుత్వం వచ్చిన 23 డిసెంబర్ లో ప్రభుత్వం వచ్చిన వెంటనే, దాని తర్వాత సర్పంచ్ల కాల పరిమితి అయిపోయిన వెంటనే నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, సరే రాజ్యాంగబద్ధంగా తెచ్చేది మనం తెచ్చాం, కానీ పార్టీ పరంగా మనం ఒక ప్రామిస్ చేసినాం కదా 42% అని. లెట్ us go for the 42% ఆన్ బే ఆఫ్ ది పార్టీ మనం డిక్లేర్ చేసి ప్రజలకు మేము దాన్ని చట్టబద్ధం చేయడానికే మేము ప్రాసెస్ చేస్తాము, ఈలోపు మేము ఇస్తామని వెంటనే ఎన్నికలకు పోవాలనేటువంటి సజెషన్ నేను స్వయంగా ఇచ్చాను. ఓకే, కారణాంతరాలు ఏవైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ కాలేదు. 42 వచ్చినాకనే మొన్న కూడా మళ్ళీ మంత్రివర్గం చర్చ రాలేదని రాకేష్ అంటుండే, కానీ మొన్న కూడా మంత్రివర్గం చర్చ వచ్చినప్పుడు వెంటనే పెట్టాలని అంటే మా పిసిసి అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పినారు, 42% మనం ఇంప్లిమెంట్ చేయించుకొని ముందుకు పోదాం అనేటువంటి చాలా గట్టిగా పిసిసి అధ్యక్షులు గారు కూడా చెప్పినారు. దానికి బహిరంగ ప్రకటన ఇప్పుడు ఎవరు కూడా ఇయర్ 42 ఒక కంక్లూజన్ వచ్చేంత వరకు అనేటువంటి మాట పిసిసి నుంచి చెప్పినారంటే పార్టీ పరంగా ఇట్ ఇస్ క్లియర్ 42% మేము రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం. దానికి 9th షెడ్యూల్ లో చేర్చడము, లేకపోతే కేంద్రం నుంచి మనకు సపోర్ట్ రావడం, కేంద్రంలో సపోర్ట్ రావడానికి అన్ని పక్షాలు సహకరిస్తారని చెప్పినారు. వివిధ వేదికల మీద అటు టిఆర్ఎస్ అయినా, లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినా, లేదా బీజేపీ అయినా, వాళ్ళకి సంబంధించిన నేతలు స్పష్టంగా చెప్తున్నారు 42% కి మేము అందరం సమానంగా తీసుకురావాల్సిందే, చేయాల్సిందే అంటున్నారు. కాబట్టి ఎవరికి దీంట్లో శశభిషలు లేవు, అందరూ అన్ని పార్టీల వాళ్ళు 42% ఏదైతే రిజర్వేషన్ అంటే కొంత ఇప్పుడు రాకేష్ చెప్పినట్టుగా ఈ జనాభా లెక్కల విషయంలో కొంత పర్సెంటేజ్ అతీతున్నా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 42కు అందరూ కూడా సుముఖతనే కమిట్మెంట్ వ్యక్తం చేసింది, ఇంక్లూడింగ్ ద బీజేపీ. సో బట్ దానికి రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో దాంట్లో డిలే అవుతుంది. ఇప్పుడు డిలే అవుతున్న సమయంలో కోర్టు నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనకు 30 సెప్టెంబర్ లో పెట్టమంటున్నారు. ఒకవేళ 30 సెప్టెంబర్ లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి ఈ లోపు మనకు 42% రాజ్యాంగబద్ధంగా రాకపోయినా మేము పార్టీ పరంగా 42% ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఇస్తారు. సో ఆ రకంగా పోయినప్పుడు అది అధికారికంగా కాకపోయినా అనధికారికంగా 42% అనేటువంటిది డెఫినెట్ గా పార్టీ కట్టుబడి ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో వెంకటస్వామి గారు ఒక క్వశ్చన్, అనధికారికంగా వెళ్లే బదులు ప్రభుత్వం చేతిలో ఉంది, జీవో ఇచ్చి అధికారికంగా వెళ్ళొచ్చు కదా, ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించారు. మనకు జీవో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇచ్చేది ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఉంది సార్, బీసీలకు లేదు. ఒకవేళ అవకాశం బీసీలకు కూడా ఉంటే అంటే న్యాయ నిపుణులతో ఒకసారి మాట్లాడి ఒకవేళ 42% కు ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మనం లోకల్ బాడీస్ కి ఇచ్చుకునేటువంటి అవకాశం ఎక్కడ ఉన్నా దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా మనం పోవడానికి సిద్ధం. మీ దగ్గర డాటా ఉంది కదా, కులగణన చేసిన డాటా ఉంది కదా, డాటా ఆధారంగా ఇవ్వచ్చు అనేది ఒక వాదన. డాటా ఆధారంగా ఇంకెక్కువ రావాలి మాకు బీసీలకు, డాటా ఆధారంగా ఇంకా 56% కూడా రావాలి. సో డాటా ఆధారంగా చేసుకొని పోవాల్సి వచ్చినా ఆ డాటా ఆధారంగా చేసుకొని ఒకవేళ న్యాయ స్థానాల నుంచి ఇబ్బంది లేకుండా ఉన్నట్టుంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పోవడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అసెంబ్లీలో పెట్టినప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళు అపోజ్ చేసే అవకాశం లేదు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు ఇప్పుడు అంటే టెక్నికల్ గా కానీ లేకపోతే జ్యుడిషియరీ సిస్టమ్ లో కానీ అడ్మినిస్ట్రేటివ్ లో కానీ అవకాశం ఉంటే డెఫినెట్ గా దాన్ని మేము ఫాలో అవుతాం. ఒకవేళ అది లేట్ అవుతుంది అనుకుంటే 30th లోపు దీని ద్వారానే వెళ్తాం. ఓకే, బీజేపీ నేత వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడ చూసినా కేంద్రం నిర్లక్ష్యం వల్లనే, కేంద్రం డిలే చేయడం వల్లనే ఈ 42% రిజర్వేషన్ ఆగిపోయింది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసి అమలు చేస్తే బీజేపీ 42%కు కట్టుబడి ఉంటుందా?
ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. ఆర్టికల్ 243 ద్వారా ఓకే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ యొక్క కమిషన్ని నియమించడం కావచ్చు. దానికి మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అన్నటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి వారికి అసెంబ్లీలో కూడా పూర్తి మద్దతు ఉన్నది. వారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చినప్పుడు మోదీ గారినో బీజేపీనో అడిగి ఇవ్వలేదు. ఓకే వారు మరి కులగణన చేసినప్పుడే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి వారందరూ కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ ప్రజలని మరి ముఖ్యంగా ఓబీసీలని మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని. దిస్ ఈజ్ అ గ్యాంబుల్. ఓకే ఈ యొక్క బీసీ గ్యాంబుల్ అని చెప్పి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆడిందో అదొక బ్యాక్లాష్ అయ్యి ఈరోజు బీసీలందరూ కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విస్మరిస్తూ మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో వారిని ఓడగొట్టడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం ఎలక్షన్లు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. గతంలో కూడా మనం అనేక సార్లు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా చెప్పిండ్రు. మరి ఓబీసీలకి ఈరోజు జాతీయ స్థాయిలో మరి మోదీ గారి కేబినెట్లో కూడా 27 మంది మరి కేంద్ర మంత్రులందరూ కూడా ఓబీసీలోనూ, సాక్షాత్తు మరి నరేంద్ర మోదీ గారే ఓబీసీ. కాబట్టి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఓబీసీ పట్ల ఏ రకంగా చిత్తశుద్ధితో ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం తెలంగాణలో చూసినాం, ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయో, మరి ఎంతమందికి ఓబీసీలకి ఈరోజు తెలంగాణలో వారు స్థానం కల్పించారో చూస్తూ ఉంటే మరి చాలా స్పష్టంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మరి బీసీలందరినీ మోసం చేసే విధంగానే ఉన్నదని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మీరు నమ్ముతా ఉన్నారు, మీరు భావిస్తున్నారని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో బిల్ చేసింది, కేంద్రానికి పంపించింది, 9th షెడ్యూల్లో పెట్టాలనేది కూడా ఫోర్స్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫోర్స్ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా అడుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఆ 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదింపజేసుకునే కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఒత్తిడి తేవట్లేదు అనేది ప్రధానంగా మీ పార్టీ పైన విమర్శలు వస్తున్నాయి కదా. వారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో బండి సంజయ్ గారు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. వారు మోదీ గారిని అడిగి వారు ఈ యొక్క ప్రామిస్ చేయలేదని చెప్పి వారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ యొక్క కులగణన చేసినటువంటి మీ యొక్క రిపోర్ట్ని బయట పెట్టాలి. మీరు ఇందాక వారి ప్యానెల్లో మిత్రులు చెప్పినట్టుగా మరి వారు తప్పుగా చూపించిండ్రని చెప్పి గతంలో వారి ఎమ్మెల్సీలు వారి ఎమ్మెల్యేలు విమర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. ఫస్ట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీ యొక్క క్యాస్ట్ సెన్సెసే తప్పని చెప్పి. ఓకే, అంటే వాళ్ళు ఇన్ని రోజులు టైం కేటాయించి ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తే ఎట్లా తప్పని మీరు చెప్పగలుగుతారు? మీ దగ్గర ప్రూఫ్స్ ఆధారాలు ఉన్నాయి, మీ పార్టీ వర్షన్ కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలే దుమ్మెత్తి పూసిండ్రు. వాళ్ళే చెప్పడం జరిగింది ఏ రకంగా మరి గతంలో కంటే తక్కువ చూపించే విధంగా. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అగ్రవర్ణాలకే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి మైనారిటీలు కావచ్చు అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తుంది. కాబట్టి మరి వారి యొక్క క్యాస్ట్ సెన్సెస్లో మరి తప్పుగా చూపించినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోయినా కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఓకే ఓకే రాకేష్ గారు చెప్పండి. రాకేష్ గారు, అసలు 33% ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో. దాన్ని 22% 11% తగ్గించింది బీఆర్ఎస్ అనే ప్రధాన ఆరోపణ వెంకటస్వామి గారు చేస్తా ఉన్నారు. రైట్. వెంకటస్వామి అన్న గారు చెప్పినటువంటి మొత్తం సారాన్ని కూడా మొత్తం తీసుకుంటే మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అఫిడవిట్ ఇచ్చిండు. అఫిడవిట్ ఇచ్చి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ప్రకారమే ఎలక్షన్లు జరుగుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కోర్టుకు డిక్లేర్ చేసింది. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. కోర్టు రూల్స్ కు అగెనెస్ట్ గా మనం కూడా పోలేం కదా డెమోక్రసీలో. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ అన్యాయం చేసింది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా ఎలక్షన్లు జరిగినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే తర్వాత మేము రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి ఇప్పుడు టాపిక్ ఎక్కడ డైవర్ట్ అవుతుందంటే అన్న మేనిఫెస్టో కమిటీలో ఉన్నాడు, అన్న బీసీలకు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసింది అంటున్నాడు. కానీ అన్ఫార్చునేట్ ఏమైతుందంటే ఈ రోజు వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఇప్పుడు 2500 ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని. మీరెందుకు ఇయ్యారని చెప్పేసి నన్ను బీజేపీని అడిగితే నేనేం చెప్పాలి? బీఆర్ఎస్ బీజేపీని అడిగితే ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వంగా ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అట్లనే 42% రిజర్వేషన్ అనేది పెట్టుకునేది వాళ్ళ మేనిఫెస్టోలో. సరే మేమేమన్నాం, మా కేటీఆర్ గారు ఏమన్నారు అసెంబ్లీలో,
మీరు 42% రిజర్వేషన్ ఇవ్వండి, మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, మీరు బిల్ పాస్ చేయండి, దాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మా గంగుల కమలాకర్ గారు కావచ్చు, లేకపోతే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఆ బిల్లుకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము సంపూర్ణంగా సమర్థించడం, ఎందుకంటే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, న్యాయం చేస్తామని మళ్ళీ చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు న్యాయం చేస్తారా చేయరని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా కూడా వెంకటస్వామి చాలా పోరాటాలు చేశాడు బీసీల గురించి. ఎందుకంటే మాకు ఆయన సీనియర్ ఉద్యమ కాలంలో కూడా అన్నతో కలిసి పనిచేసాం. అన్న అది ఏది లెక్చరర్ గా ఉండే, ప్రొఫెసర్ గా ఉండే, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా ఉంటాను. ఇద్దరం కూడా నేనైతే ఉద్యోగానికి రాజీనామా చేసిన. వెంకటస్వామి అన్న ఇంకో 25 సంవత్సరాలు పనిచేసిన, నేనైతే 6 నెలలకే నేను రాజీనామా చేసిన తెలంగాణ ఉద్యమ కాలంలో. డైరెక్ట్ గెస్టెడ్ ఆఫీసర్, అన్న కూడా గెస్టెడ్ ఆఫీసర్. కాబట్టి నేను ఏమంటానంటే త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ఈరోజు ఎట్లా తెరలైపోయాయని చెప్పేసి బాధ అనిపిస్తుంది తప్పితే ఒకటే నేను ఏమంటానంటే ఈ రోజుకైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా దానికి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే చూస్తున్నాం క్యాబినెట్ లో 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. నువ్వు నిజంగానే ఇస్తా అని చెప్పినావు. కాంగ్రెస్ పార్టీ అందరికీ ఏదైతే రిజర్వేషన్ 42% ఇస్తానప్పుడు ఈ క్యాబినెట్ లో ఫస్ట్ 42% రిజర్వేషన్ ఎందుకు క్యాబినెట్ లో 42% రిజర్వేషన్ కల్పించలేకపోతున్నావు? అది నీ చేతుల పనే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబోయే కాలంలో వచ్చే పదవులన్నీ కూడా, లేకపోతే ఇప్పుడు నామినేటెడ్ పదవులు వేస్తా అంటారు, దాని అన్నింటిలో కూడా మా బీసీలకు 42% ఇవ్వండి. అది లేకుండా నేనేమంటాను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ ఎందుకు ఇస్తుంది? నువ్వు ఇచ్చిన హామీ నువ్వు అమలు చేయాలి. కాబట్టి ఇది ఏమంటానంటే వెంకటస్వామి లాంటి వాళ్ళు తప్పకుండా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా, పార్టీలో ఉన్న పోరాటం చేయాల్సిన ఆవశ్యకత కూడా అన్న మీద ఉంటది. ఎందుకంటే సామాజిక స్పృహతో సామాజిక పోరాటంతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వెంకటస్వామి సొంటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇప్పుడు ఏమన్నాడు వెంటనే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా 60 స్థానాలు మేము మహిళలకు ఇస్తామని చెప్పి చెప్పడం చర్చ కాదు. నేనేమంటానంటే చర్చ కాదు, ఒకటే సింపుల్ గా చెప్పేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు 42% మనగరం పడాలంటే 60% ఇస్తామని చెప్పేసి దాన్ని ముందర తీసుకోపోవాలి. కాబట్టి ఆ 60% అందరినీ డైవర్ట్ చేసేసారు. ఇది డైవర్టింగ్ రాజకీయాలు తప్పితే ఎక్కడ కూడా స్పష్టంగా బీసీలకు న్యాయం చేసేటువంటి రాజకీయాలు కావు. ఒకవేళ మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మహిళలకు 60%. మీరు అన్నారు కదా ఇప్పుడు ఎంత 150 253 ఉన్నాయి, 51 ఎట్లాగో వస్తాయి, ఇంకో 9-10 కలిపి 60 చేస్తా అన్నాడు. ఇగో ఒకటే చెప్తున్నాను సార్, గతంలో బీసీలకు ఇట్లనే ఇస్తామని చెప్పారు, 2 సీట్లు ఇస్తామని చెప్పారు. అన్యాయం జరిగిందని ఇంకానకే అన్యాయం జరిగింది, వేరే వాళ్ళకి ఇంకా సమానకే అన్యాయం జరిగింది. నేనేమన్నా అంటే కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతున్న నమ్మకం ఆ పార్టీ వాళ్ళకు కూడా లేదు. కాబట్టి వీళ్ళు చెప్పేది అన్ని నిరంతరం ఒక ప్రణాళికాబద్ధంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్ దాటకూడదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఒకవేళ 42% వీళ్ళు జీవో తీస్తే అది సాధ్యం అవుతుందా? రైట్, మీరు అన్నట్టుగా ఒకటి ఇక్కడ నేను అంటే ఒక దానికి మాత్రం చాలా డిఫర్ అవుతున్నాను. వెంకటస్వామి కూడా దాన్ని ఆ విషయంలో నాకు అంటే తెలుసు అన్నకు కూడా. 50% రిజర్వేషన్ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కలిపి దాటద్దని చెప్పినటువంటి ఇదే సుప్రీంకోర్టు, కానీ 10% రిజర్వేషన్ ఓసీలకు ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే అప్పర్ కాస్ట్ కు మరి 50% రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో తీసుకున్న అప్పర్ కాస్ట్ 10% కన్నా మించలేదు. మించలేదు 10% ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మరి మేమెంత మంది ఉన్నాం, మాకు కూడా అంత రిజర్వేషన్ కావాలి కదా. కాబట్టి ఇది కొంచెం రాజ్యాంగ సంక్షోభం దిశగా తీసుకుపోయేటువంటి విషయం. కాబట్టి అన్ని పార్టీలో ఉన్నటువంటి అంటే ఎవరు కూడా అంటే నేనేమంటున్నా 10% రిజర్వేషన్ కల్పించినప్పుడు ఈ స్లాబ్ గుర్తుకు రాలే. కానీ ఈ రోజు బీసీలకు విషయానికి వచ్చేసరికి స్లాబ్ గుర్తుకొస్తుంది అన్ని పార్టీలకు. ఇది సరైన విధానం కాదు. తప్పకుండా ఆ 42% రిజర్వేషన్ కంపల్సరీ కల్పించాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం. ఒకవేళ వాళ్ళు జీవో తీస్తారు 42%కు వెళ్దామని, ఎందుకంటే వాళ్ళ దగ్గర కులగణన రిపోర్ట్ అంతా ఉంది, డాటా ఉంది, డాటాతో న్యాయ నిపుణులతో చర్చిస్తున్న సమాచారం కూడా ఉంది. ఒకవేళ 42% జీవో తీసిర్రు అనుకోండి, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగుతుంది. మీ పార్టీ వన్ మినిట్ అండి, నేనేమంటున్నా అంటే కోర్టు ఒక ప్రభుత్వం నడిపించేటప్పుడు సుదీర్ఘ రాజకీయ 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కోర్టుకు పోకుండా కోర్టులో గెలిచే విధంగా జీవో ఎట్లా తీయన్నా కూడా తెలియనంత అమాయకత్వంలో ఉందని మీరు విశ్వసిస్తే దాన్ని నేనేం చేయలేను. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళు చెప్పేది చెప్తాం,
అయితే అమలు అవుతుంది అమలు కాదు దానికి కూడా వాళ్ళే సొల్యూషన్ పెడతారు. కోర్టులు ఎవరన్నా పోతారా అంటారు, కోర్టులకు ఎవరు పోలేదు వాళ్ళే పంపిస్తారు. కాబట్టి ఇవన్నీ నేనేమంటున్నానంటే రాజకీయ ఎత్తుగడలు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని అమలు చేసుకునేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు అన్నారు ఆ రాజకీయ హామీగా రైతులందరికీ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పిర్రు. ఇచ్చిర్రా? 2 దఫాలు ఎక్కొట్టిర్రు. 3వ దఫా ఇప్పుడు ఎలక్షన్లు పెడదాం స్థానిక సంస్థలు పెడదామని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ దఫా ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుక తింటారు, నన్ను ఎత్తుకపోతారని. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇచ్చారని మీ ఆరోపణ, అంతేనా? ఆరోపణ కాదండి, నిజం అది. నేనేమంటానంటే మరి 2 విడతలు ఇప్పుడు ఇవ్వాలి కదా. నేనేమంటానంటే ఆర్థికంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. అమలు చేస్తారన్న నమ్మకం కూడా ప్రజలకు లేదు. ఓకే, వెంకటస్వామి గారు, రాకేష్ గారు మాటలు వింటున్నారు కదా, కాంగ్రెస్ మీద చిత్తశుద్ధి లేదు, అమలు చేస్తారని గ్యారంటీ లేదు, రైతు బంధు కూడా 2 టర్ములు ఎగ్గొట్టిర్రు, ఇప్పుడు ఇచ్చిర్రు, ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇస్తున్నారని. అదేవిధంగా జీవో తీసేది ఉంటే కోర్టుకు వెళ్ళి ఎవరు ఆపేటట్టు జీవో ఎట్లా తీస్తారు? ఏదైనా తీస్తే లోపభూయిష్టంగా ఇయ్యద్దు కదా, ఏదైనా తీస్తే స్ట్రాంగ్ గా తీయాలి కదా అనేది ఆయన వాదన. జీవో కూడా ఎలాంటి లోపాలు లేకుండా, లొసుగులు లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చుడు, జీవో తీసుడు, కొందరిని కోర్టుకు పంపించుట్లో ఆయన ఎవరు మీరే పంపుతున్నారు అని అంటున్నాడు. మీరే మీరున్నారు ప్రభుత్వం రాకేష్ గా తెలిసిన విషయము అంటున్నా కదా. అంటే ఇటు నోటిఫికేషన్ ఇచ్చుడు, అటు కోర్టుల కేసులు ఇప్పించుడు, అంత నైపుణ్యము అంత చిత్రత కేసీఆర్ కున్నంత ఇంకెవరికి లేదు. కానీ ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీరు జీవో ఆడపోవచ్చు కదా అనేటువంటిది మీరు అడిగారు యాంకర్ గారు. నేనేం చెప్తున్నా న్యాయ నిపుణులతో కలిసి టెక్నికల్లీ, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ ఈ మూడిట్లలో నాకున్న అయ్యే ప్రకారము ఎస్సీ ఎస్టీకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్హాన్స్మెంట్ ఏదైతే బీసీలకు ఉన్నదో ఆ బీసీలకు సంబంధించినటువంటి ఎన్హాన్స్మెంట్ ను 50% క్యాప్ కాకుండా మేము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పోయే అవకాశం ఉంటే ఈ అవకాశాన్ని కేసీఆర్ కూడా ఉపయోగించుకున్నట్టు కదా. 22 తగ్గినప్పుడు ఆయన చెప్పిన ఏం కారణం చెప్పిండు లాస్ట్ టైం కిరణ్ కుమార్ రెడ్డి కోర్టు చేసిండు కానీ ఆ టైంలో పర్మిషన్ వచ్చింది, నా టైంలో పర్మిషన్ వస్తలేదు, 50% క్యాప్ కిందనే నేను ఆగిపోతున్నా అనే ఎక్స్ప్లెనేషన్ స్వయంగా కేసీఆర్ గారు ఇచ్చినారు. సో ఇప్పుడు ఆ క్యాప్ క్రాస్ అయ్యే అవకాశము ఆ రోజు ఉన్నట్టేది ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆయన కూడా ఉపయోగించుకున్నట్టు. సో ఒకవేళ ఆయన చిత్తశుద్ధి లేక ఉపయోగించుకోకుంటే ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఉపయోగించుకుంటాం. ఎందుకంటే మా హామీకి అది వెన్నుదన్ను, ఇష్టమైన 42% కు అది వెన్నుదన్ను. ఓవరాల్ గా ఇది రాజ్యాంగబద్ధంగా రావాలంటే తప్పనిసరిగా మీకు 9th షెడ్యూల్ లో చేర్చాల్సిన స్థితి ఉంది. ఆ బాధ్యత కేంద్రం మీద ఉన్నది. కేంద్రంలో ఉన్న ఆయన బీజేపీ సార్ ఏదో చెప్తున్నాడు, మీ మాట 1.5 year నుంచి పెట్టలేకపోతున్నాం అని. మిత్రమా ఒకసారి మహారాష్ట్రకి వెళ్ళి చూడు, నేను మహారాష్ట్రలో ఇన్ఛార్జిగా పనిచేసాను. 3.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. లాస్ట్ ప్రభుత్వంలోనే ఎలక్షన్ జరగాలి, మొన్న ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి వరకు దాన్ని ఊర్చలేదు. ఇక ఆయన ఏదో దయాలు భేదాలు చూపించినట్టుగా వాళ్ళ ప్రాంతాలలో ఎక్కడ పెట్టకుండా మేము మాత్రం పెట్టడానికి చేతనైతే లేదండి. చేత కాకుండా కాదు, చేతనాడానికి సిద్ధంగా ఉంది. బట్ ఒకటే లక్ష్యం, 42% ఏదైతే మేము ప్రామిస్ చేసినామో ఆ రిజర్వేషన్ అమలుకు సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితోటి మేము ఇవ్వాలనేటువంటి గట్టి ప్రయత్నంలో భాగంగా మేము ఎలక్షన్స్ ఆలస్యం అవుతున్నాయి తప్పితే తప్పించుకొని పారిపోయి 3.5 సంవత్సరాలు మహారాష్ట్రలో ఎన్నికలు పెట్టినంత దౌర్భాగ్య స్థితిలో మేము ఇప్పుడు మేము ఎలక్షన్ పెట్టడానికి సిద్ధం. ప్రొవైడెడ్ దట్ ఇస్ 42%. ఒకవేళ 42% అనేటువంటిది మేము చిత్తశుద్ధితో ఉన్నా కోర్టు లేకపోతే రాజ్యాంగబద్ధంగా కేంద్రం సహకరించకుండా ఆ బిల్లు మేము పంపించిన బిల్లు మీద ఇప్పటిదాకా కేంద్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అయితే బీసీ మిత్రుడే, ఈటల రాజేందర్ గారు సీనియర్ లీడర్, ఆయన కూడా బీసీ ఆయన్నే. అలా బీసీ ఉన్నాయి కదా, ఆ బీసీ మంత్రి ఎంపీలు గాని ఆయన మంత్రి గాని మాట్లాడి మరి మోడీ గారిని ఇప్పుడు హామీలు ఇస్తున్నప్పుడు మోడీ గారు బీజేపీ నేత వర్షిత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మోడీకి చెప్పి బీజేపీకి చెప్పి కాంగ్రెస్ హామీ ఇవ్వలే కదా,
మోడీ చెప్తే మోడీ ఆమోదం కోసం ఇవ్వలే కదా అంటున్నారు. ఒక నిమిషం ఆగు. ఓకే. హామీలు ఇచ్చేటప్పుడు ఒక పార్టీని ఒక పార్టీ అడగదు మిత్రం. ఇప్పుడు మేము అడుగుతున్నది భారతీయ జనతా పార్టీని అడుగుతలేము మేము. ఓకే. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అవును. కేంద్ర ప్రభుత్వం అందరూ రిప్రజెంటేటివ్. ఓకే. ఒకసారి ఎలక్షన్ ఇప్పుడు మేము ఉన్నాం, మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం. ఓకే. ఈ ప్రభుత్వం ఉన్నాక మీరు ఎందుకు అడుగుతున్నారు? మీకు హక్కు ఉన్నది. అవును. మీ ప్రతిపక్షంగా మీకు హక్కు ఉన్నది. ఎందుకున్నది? ప్రభుత్వం అనేది అందరికి చేయాలనేది. ప్రభుత్వం పార్టీ ఎవరిదైనా పార్టీ ఎవరైనా ప్రభుత్వం అందరిది కదా, ప్రజలందరిది కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత మేము అడిగిచ్చినమా అడగకుండా ఇచ్చినమా అనేటువంటి కాదు. ఆర్థిక అంశాలు పక్కన పెట్టు మిత్రమా. ఆర్థికంగా మమ్మల్ని అడిగేరే కాబట్టి మేము సాయం చేయమన్నా అది ఓకే చెయ్యరు. మొత్తం నుంచి తెలంగాణ పావన నుంచి తెలంగాణ అంటేనే సరితి పేరు మోడీ గారికి బిడ్డను తరలిం గాంధీ బిడ్డను బతికిచ్చిండ్రు అది అని మాట్లాడినటువంటి వాళ్ళకు తెలంగాణ ఆర్థిక అంశాల పట్ల చిత్తశుద్ధి ఉంటుంది. వీళ్ళకి సాయం చేయాలని అనుకుంటారు కానీ నేను అనుకోవటం లేదు. అది టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా మేము ఇప్పుడు వచ్చినప్పుడైనా కూడా బీజేపీ పార్టీ పర్టికులర్ పార్టీ పరంగా వాళ్ళు కొట్లాడుతుండొచ్చు కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి మాత్రం సౌతల్లి ప్రేమనే. ఆయనకు సదైవం లేదు కాబట్టి మాకు ఫండ్స్ రాకపోవచ్చు. కానీ ఇవి పాలసీస్ కదా, ఇవి ప్రజలకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలసీస్. దీంట్లో కూడా డిస్క్రిమినేషన్ ఎందుకు? మోడీ గారు స్వయంగా బీసీలో పుట్టిన బిడ్డనే చెప్తున్నారు కదా మీరు. మరి మోడీ గారిని అడుగుతున్నది ఏంటి? మేము ప్రధానమంత్రి గారిని, మోడీ గారు కాదు, ఈ దేశ ప్రధానమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నాం. అయ్యా నువ్వు బీసీలో బిడ్డవే కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో బీసీలు ఎక్కువ ఉన్నారు, మేము ఒక బిల్లు పంపించినాం, దయచేసి దాన్ని మీరు రాజ్యాంగబద్ధం చేయండి అని అడుగుతున్నాం. ఎందుకంటే మీ చేతిలో రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్డర్ మీరు ఇవ్వాలి. కాబట్టి మేము అప్పీల్ చేస్తున్నాము. మోడీ గారికి నేను చిత్తశుద్ధి గురించి మాట్లాడతలేను, మోడీ గారికి బాధ్యత ఉందని అనుకుంటున్నాం. ఓబీసీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించాల్సినటువంటి దయార్థ ఉదయం ఆయనకు ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ దయార్థ ఉదయంతో తెలంగాణకు సంబంధించినటువంటి బిల్లును మీరు 9th షెడ్యూల్ చేసి పాస్ చేసినట్టు మీకు పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది. ప్రజల తర్వాత ఎవరికైనా డిసైడ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన తర్వాత బీజేపీ క్లెయిమ్ చేయదా మేము చేసినాము, మేము 9th షెడ్యూల్ చేసినాం అన్నప్పుడు అది ప్రజలు కూడా ఆహ్వానిస్తారు కదా. కాబట్టి అందరికీ లాభం. అల్టిమేట్ గా లాభం కావాల్సింది మీ పార్టీ నా పార్టీ కాదు మిత్రమా, కావాల్సింది ప్రజలకు. మైలేజ్ మనకి ఎంత వస్తుంది అనేది ఫైనల్ రిజల్ట్ చెప్తుంది. కానీ మన చిత్తశుద్ధి ఎక్కడ ఉండాలంటే ప్రజలకు ఈ 42% రావాలనే చిత్తశుద్ధి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఏ బిల్లు పెట్టినా మేము సపోర్ట్ చేస్తామని, మీరు కూడా బిల్లు పెట్టి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఇది అటకాయించింది, రాజ్యాంగబద్ధంగా రావాల్సింది అటకాయించింది కేంద్రం దగ్గర ఉన్నది. దయచేసి బీజేపీ మిత్రులు నేను అప్పీల్ చేస్తున్న ఒక బీసీ బిడ్డగా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కొద్ది ప్రయత్నం చేయండి, మోడీ గారిని ఒప్పించండి. సో దట్ అంటే కోట్ల మంది ఉన్నటువంటి బీసీ బిడ్డలకు లాభం జరుగుతుంది. 100 సంవత్సరాలు ఏ పార్టీ అయినా, నీ పార్టీ అయినా నా పార్టీ అయినా బీసీలో అందదొక్కే పార్టీలే. నా పార్టీ పెద్ద సౌకర్యం నేనేం చెప్తాను, నేనే పరిపోషను, నేనే కొట్లాడినోని, నేనేం మా పార్టీలో అని చెప్పింది కరెక్ట్. 42% మేము కేబినెట్ లో ఇవ్వలేకపోతున్నాము, ఇవ్వలేదు ఇప్పటిదాకా, ఇవ్వాలని అడుగుతున్నాము. మేము మొన్న కూడా అడిగినాం. సో కాబట్టి ఏ పార్టీలైనా కూడా బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఇప్పుడు దాకా అంగదొక్కుతూనే వచ్చినాయి. ఆధిపత్య కులాలు మాత్రమే రాజ్యాలు వెళ్తున్నాయి. ఇప్పటికి కూడా అన్ని పార్టీలు అదే జరుగుతుంది. బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మేము కావచ్చు. ఆధిపత్య కులాల యొక్క అప్రత్యేకమైనటువంటి ఆధిపత్యం ఇలా అన్ని పార్టీలలో జరుగుతున్నాయి, అన్ని ప్రభుత్వాలు జరుగుతున్నాయి. దయచేసి మోడీ గారు ఆధిపత్య కులానికి సంబంధించిన కాదు కాబట్టి మేము అర్థిస్తున్నాం. దయచేసి తెలంగాణ వైపు ఒక సీతక్కన్ను కాకుండా మంచి కన్నేసి ఈ విషయంలో ఆర్థికంగా ఇవ్వకపోయినా మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే వస్తుంది. ఇదే తీయొచ్చు కదా, మాకేం 120 crores స్పెషల్ ప్యాకేజ్ బీఆర్ కి ఇచ్చినట్టు ఇవ్వకు, కానీ ఇదే తీయొచ్చు కదా, రాజ్యాంగాన్ని తీర్చొచ్చు కదా. ఈ విషయంలో వారు ఎందుకు సహకరించారు? మా మీద ఉంచుకోవడం కాదు, లేకపోతే బీఆర్ఎస్ కూడా వాళ్ళగా బాధ్యత, నాది బాధ్యతనే. నేను దాంట్లో ఏం విషయాలు ఎక్కడ మాట్లాడుతున్నా, మాది సంపూర్ణ బాధ్యతే. మా బాధ్యతను మేము బిల్లు పెట్టడం ద్వారా గవర్నర్ చెప్పడం వల్ల, అక్కడి నుంచి కేంద్రానికి పంపించడం వల్ల మేము మా బాధ్యతను సరైనగానే నిర్వర్తిస్తున్నాం. దానికి కంటిన్యూషన్ కోసం కూడా ఒత్తిడి కంటే ఎక్కువ అప్పీల్ చేస్తున్నాం. ఒత్తిడి అనేటువంటి పదానికి నేను విరుద్ధంగా ఉన్నా ఈ విషయంలో. ఎందుకంటే ఒత్తిడి చేస్తే మీరేంది మమ్మల్ని ఒత్తిడి చేస్తా అనేటువంటి ఈగోస్ వస్తాయి.
కాబట్టి తెలంగాణ యావత్ మంది ఓబీసీల పక్షాన నేను భారతీయ జనతా పార్టీ పెద్దలకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం చేసి మేము అప్పీల్ చేస్తున్నాం ఆయన మమ్మల్ని కనికరించారు. ఓకే ఓకే వర్షిత్ రెడ్డి గారు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇప్పుడు మోడీ ఇచ్చిన హామీ కాదు, మోడీ అంటే ఒక వ్యక్తి కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టించి దాన్ని ఆమోదం తెలపాలి కదా అని ఒకటి. 2 సవితి తల్లి ప్రేమ, పదే సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది అనేది కూడా ఉంది. ఈ రెండింటికి ఏం చెప్తారు మీరు? మొట్టమొదట రాకేష్ గారు చెప్పినట్టుగా కేవలం 42% రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నదో అది పెండింగ్లో ఉన్నది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పినటువంటి వారి యొక్క స్టేట్మెంట్ నేను ఖండిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఏవైతే వీరు ఇచ్చినటువంటి మహారాష్ట్రలో కూడా ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలేదు, ప్రభుత్వం ఏంది మళ్ళీ వచ్చింది కానీ ఎన్నికలు జరగలేదు. ఇక్కడేమో ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్రలో ఎందుకు ఎన్నికలు పెడతలేరు అనేది కూడా స్టేట్కి వచ్చాను. కత్తి వెంకటస్వామి గారు మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ గా ఉన్నారు పార్టీకి. నేనేమంటున్నాను, ఈ యొక్క తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేదు కాబట్టి మీకు ప్రజల్లో పోయే దమ్ము లేదు అని చెప్పి ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ తెలంగాణలో కూడా అందరూ ఏమన్నారు, మహారాష్ట్ర నాయకత్వానికి 3.5 సంవత్సరాల తెలంగాణ లేదా అంటుండు. ఎన్నికలు పెట్టలే కదా అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం. మహారాష్ట్రలో ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఐడియా లేకుండా వదిలిపెట్టండి. మహారాష్ట్రలో ఐడియా లేకుండా వదిలిపెట్టండి. మహారాష్ట్రలో గత ప్రభుత్వంలో ఉన్న కాలం నుంచి, మొన్నటి ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో ఉన్న కాలం నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయన్న. ఇప్పుడు మొన్న ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా సంవత్సరానికి కావస్తుంది. సో ఇప్పటి వరకు పెట్టలేదన్న. దాని గురించి మీరు ఇచ్చినటువంటి అన్ని కూడా ఈ రోజు శాంపుల్ మాత్రమే. ఇందిరమ్మ కూడా శాంపుల్స్ మాత్రమే. మీరు మనం తెలంగాణలో మీరు తెలంగాణ గురించి మాట్లాడండి. మొట్టమొదట నేనేమంటున్నా, మీరు తెలంగాణ గురించి మాట్లాడండి. మీరు తెలంగాణలో ఇచ్చినటువంటి హామీల మీద మీరు చర్చలకు సిద్ధమా? మీరు తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందా? ఇప్పుడు మీరే చెప్పిండ్రు గతంలో, ఇప్పుడు వారి వెంకటస్వామి గారే చెప్పిండ్రు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీలను విస్మరించిందని చెప్పి మీరు ఒప్పుకున్నారు. మేము ఒప్పుకుంటలేము. వారు ఏమని చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసిందని మీరు ఒప్పుకున్నారు. మేము మోసం చేయలేము. ఈ రోజు సైంటిఫిక్ గా ఎక్కడికి పిలుస్తారో అక్కడికి మేము వస్తాము. రాజనీతివాలను బహిరంగ చర్చ పెట్టమని. రెండో విషయం వాళ్ళు చెప్పింది, మోదీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు, మేమిచ్చిన హామీల మీద బీఆర్ఎస్ ఇచ్చిన హామీల మీద ఓ చర్చ పెడతామని అంటే డెఫినెట్ గా మన ఇద్దరమే ఒకటంటే ఒకటి పెట్టండి, బీఆర్ఎస్ మేమంటే ఒకటి పెట్టండి, ముగ్గురం కలిసి పెడతామంటే మనం పెడతాం. చెప్పండి. వారు చెప్పినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు బీజేపీ పార్టీ అంటే కేంద్ర పార్టీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇచ్చింది అని నిన్న మీ యొక్క ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న కూడా ఢిల్లీలోనే ఉన్నాడు. మీ యొక్క నేను నల్గొండ జిల్లా నుండి వస్తా ఉన్నాను. మీ యొక్క మరి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వం ఈరోజు రోడ్లన్నీ కూడా నల్గొండ జిల్లాలో ఒక్క రోడ్ కూడా మీరు వేయలేకపోయినారు. తెలంగాణ మొత్తంలో కూడా మీరు రోడ్లు లేకపోయినారు. ఈరోజు నితిన్ గడ్కరీ గారిని ఈరోజు దేశవ్యాప్తంగా మీ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ప్రశంసించినటువంటి విషయం మీరు మర్చిపోతా ఉన్నారా? మరి మొన్న పసుపు బోర్డు మనము ఈరోజు మొన్న నిజామాబాద్లో మరి మోదీ గారు మరి అమిత్ షా గారు స్వయంగా వచ్చి ప్రారంభించినటువంటి విషయం మీరు మర్చిపోతా ఉన్నారు. మా ఒక మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. మరి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మరి దేశంలో అనేక మార్లు కూడా మరి దేశ ప్రజల్ని మోసం చేసింది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మీరు వాషౌట్ అయిపోయినారు. భారత్ జోడో యాత్రతోటి తెలంగాణ తోడో యాత్ర చేసినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ గారిని మరి ఏ రకంగా ఈరోజు ఈ యొక్క స్థానిక సంస్థల్లో మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతులకు కూడా మరి మొన్న రైతు భరోసా మరి ముందుకు వెడితే ఎందుకు వేయలేదని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం
మీరు ముసలు కన్నీళ్లు కారుస్తా ఉన్నారు. ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పేరిట స్థానిక సంస్థల ఎలక్షన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి మీకు చేత కానటువంటి దానికి సమాధానం చెప్పు. మీరు హామీల కాడికి తీసుకపోకండి. మీరు అడిగిండ్రు, మీరు ఏమని అడిగిండ్రు? ఈ రోజు బీజేపీ ఏమి ఇచ్చింది తెలంగాణకి సవితి తల్లి ప్రేరన్నారు. 42% కు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఇలా చర్చ అది. ఈ రోజు చరిత్రాత్మక నిర్ణయం. 42% ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది చెప్తున్నారు వెంకటస్వామి గారు. యాంకర్ గారు నేను అడిగినటువంటి ఆయన క్వశ్చన్ కు మళ్ళా తిప్పేసి ఇంకో క్వశ్చన్ అడగడం కాదండి. మేము ఒక క్వశ్చన్ మీరు అడిగితే మేము చెప్పాను. నేను ఒక్కటే అడిగిన, మేము చిత్తశుద్ధి లేదంటే మేము చిత్తశుద్ధితో ఈ పనులు చేసినాం, మేము బిల్ పెట్టినాం, పంపించినాం. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క దాంట్లో బాల్ ఉంది. దాన్ని డీల్ చేయాల్సినటువంటి బాధ్యత వారికి ఉన్నది. మోడీ గారు బీసీల పక్షపాత అని మీరు చెప్తున్నారు. సరే నమ్ముదాం ఒక నిమిషము. ఆ నమ్మిన దానికి మాకు వెనుదం ఏమైతుంది? మీరు బీసీలకు సంబంధించిన 42% సంబంధించినటువంటి బిల్లును మీరు ఎందుకు తెలంగాణ ఫేవర్ గా ఎందుకు పాస్ చేయరు? దయచేసి మీరు అది చెప్పండి సార్. మీరు నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఒక చరిత్రాత్మక నిర్ణయము జనగణనతో పాటు కులగణన నిర్వహించబోతా ఉన్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతించినటువంటి విషయం వాస్తవమా కాదా? మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నదా లేదన్న విషయము ఈ యొక్క నిర్ణయంతోనే మరి తేలిపోయింది. గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయింది? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. గతంలో అనేక సంవత్సరాలు ఇండిపెండెన్స్ తర్వాత ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకోలేకపోయింది? ఎందుకంటే మీరు నేతృత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ అండ్ ది అలయన్సెస్ ఒత్తిడి మేరకి అలా మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు ఈ రోజు ఒత్తిడి గురించి మాట్లాడుతున్నారు. మరి అనేక మార్లు మరి మీ యొక్క ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్నప్పుడు మీరు ఈ యొక్క నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కులగణన అనేది రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే, రాహుల్ గాంధీ ప్రతిసారి ప్రెషర్ చేయడం మేరకే, రాహుల్ గాంధీ పదే పదే జోడో యాత్రలో కూడా కులగణన అవసరం ఉందని చెప్పడం మేరకే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ అంటుంది. వారు అనేక సంవత్సరాలు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మాకంటే ఎన్నో సంవత్సరాలు ఉన్నారు వారు. మరి 1931 కదా ఆ రోజు కులగణన. మరి ఇట్ వాజ్ ఒక చరిత్రాత్మక నిర్ణయము. అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోలేదంటేనే మరి ఓబీసీలని మోసం చేసిందని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ నమ్మినారు కాబట్టి వాళ్ళందరూ వాషౌట్ అయినరు. ఈ రోజు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదంటే ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు మరి మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు. అందరూ కూడా ఓట్లు వేసిండ్రు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉన్నది. మరి ఈరోజు గతంలో వారే చెప్పిండ్రు, పాపం వారినే మరి మోసం చేసిండ్రు అన్న. మీరే కాదు, నల్గొండ జిల్లాలో కూడా మరి బీసీలని మోసం చేసింది మీ కాంగ్రెస్ పార్టీ. అన్ని కూడా మరి అగ్రవర్ణాలకి నల్గొండ జిల్లాలో కూడా సీట్లు ఇస్తారు. ఇక్కడ కూడా మరి కనీసం 42% బీజేపీ ఏ రకంగా ముందుకెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం పైన ఏ రకంగా ఒత్తిడి తెస్తుంది, ఈ ఎంపీలు ఏ రకంగా ముందుకెళ్తారని అడుగుతున్నారు ఆయన. భారతీయ జనతా పార్టీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ నువ్వెందుకు సమాధానం చెప్తలేవన్నా? ఏ విషయం అన్న? మీరు ఇందాక మిమ్మల్ని అడిగిన మీరు సమాధానం చెప్పలే. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్న వెంకటస్వామి అన్న, మీరు ఎందుకు మరి ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ అన్న వారు ఆన్సర్ చెప్పాలి డిబేట్ అయిపోయినప్పుడు. వారే చెప్పారు. వారే ఏమని చెప్పిందంటే ఈ రోజు రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు మరి ఒక కులగణన ఈ రోజు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పిండ్రు. మరి వారు కేంద్రంలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మేము చేయకనే మీకు ఇచ్చిన నువ్వు చెప్తున్నావు కదా, ఎందుకు చేయలే? అంటే మీరు మోసం చేసిందని ఒప్పుకుంటున్నారా? మీరు బీసీలని మోసం చేసిందని ఒప్పుకుంటున్నారా? గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు బీసీలని మోసం చేసింది. ఇప్పుడే నిద్ర లేచిన మేము, ఇప్పుడే మేల్కొచ్చింది. మమ్మల్ని ఈరోజు బరగబట్టుకొని కొట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఓబీసీలు ఉన్నారు కాబట్టి, దేశవ్యాప్తంగా ఓబీసీలు ఈ రోజు మమ్మల్ని అసహించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నిద్ర లేచిండా రాహుల్ గాంధీ? ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతారన్నా మీరు? అరే నేను
మిమ్మల్ని ఆన్సర్ చెప్పండి. నన్ను అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఆన్సర్ చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ ఆన్సర్? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంవత్సరాలు ఈరోజు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేయలేదు? ఇప్పుడు 42% రిజర్వేషన్ల అంశం పైన బీజేపీ స్టాండ్ అయింది. చివరి చెప్పండి. మమ్మల్ని అడిగి ఈ రోజు భారతీయ జనతా పార్టీని అడిగి వారు ఏ ఒక్క హామీని కూడా వారు ఇవ్వలేదు. వారు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు. ఓకే. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చర్చిస్తా ఉన్నారు. ఓకే. అందరికీ ఇచ్చాము అవకాశము, భారతీయ జనతా పార్టీకి ఇద్దాము అధికారము అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఆర్టికల్ 243 తెలంగాణలో సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే ఏం డెవలప్మెంట్ అవుతుంది అనేది వాళ్ళ ఒక డబుల్ ఇంజన్ సర్కార్. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని చూస్తా ఉన్నాం, ఈ రోజు 20 రాష్ట్రాలు చూస్తా ఉన్నాం. ఏ రకంగా ఇప్పటికే అధికారము ఈ రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వనప్పటికీ కూడా ఈ రోజు కేంద్రము హైవేలు కావచ్చు, మరి ఈ రోజు మహిళలకు కావచ్చు, ఈ రోజు విశ్వకర్మ యోజన, మరి ఓబీసీలకు చెప్తా ఉన్నాను, విశ్వకర్మ యోజన పెట్టి మరి 3 లక్షలు ఈ రోజు ఏ రకంగా మరి క్రెడిట్ ఇస్తా ఉన్నదో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. తెలంగాణలో కూడా విశ్వకర్మ యోజన కింద అనేక మంది బీసీలు కూడా ఈ రోజు లబ్ధి పొందినరు. అనేక స్కీమ్స్ ఈ రోజు కేంద్ర పార్టీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నది. ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి పెట్టలేక చేతగాక, ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు, ఏవి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. కాబట్టి మరి భయపడుతూ ఏవో శాంపిల్స్ ఇచ్చుకుంటూ మరి ఒక ఇంద్రమ్మ ఇల్లుల పేరిట మిగతా పేరిట ఒక శాంపిల్స్ ఇచ్చుకుంటూ ఈ యొక్క శాంపిల్ ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని కూడా తెలంగాణ తిప్పి కొడతారు. ఎన్నికల కోసమే ఇవన్నీ చెప్తుంది తప్ప ఏం చిత్తశుద్ధి లేదనేది కూడా వర్షిత్ గారు అంటున్నారు. మొత్తానికి చెప్పండి, ఫైనల్ గా 42% జీవో తీసుకురాకపోతే ఒకవేళ అనాధికారికంగా మీ పార్టీ ఇస్తుందా 42%? 100%. నేనేమంటున్నా, మన అన్నారు మన వర్షిత్ గారు అంటే నేనేమంటున్నా అంటే 42% మీద వారిని సూటి క్వశ్చన్ అడిగినా వారు సమాధానం చెప్పలే. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ లేదు, వాళ్ళ పార్టీ క్లారిటీ లేదు, వాళ్ళ పెద్దవాళ్ళు మీరు చెప్పలేదన్నా, మీరు చెప్పలే ఆన్సర్. 42% మా విషయానికి వస్తే నేను ఇందాకే చెప్పినా కదా, నేను మా పార్టీకి సంబంధించి ఒక నిమిషం. సో అధికారం రాగానే నేనే సేవ్ చేసిన లెటర్స్ గో ఫర్ ఆన్ బే ఆఫ్ ది పార్టీ అనేది ఇప్పటికి కూడా పార్టీకి మేము కట్టుబడి ఉన్నాము. జీవో తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులతోటి మీ సజెషన్ తోటి జీవోకి మేము ప్రయత్నం చేస్తాము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోసం. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టెక్నికల్ గా మనకు సాధ్యం కాకపోయినట్టుంటే పార్టీ పరంగా 42 కాదు సార్ 50% మేము బీసీలకు మేము పార్టీ పరంగా మేము సీట్లు ఇస్తాం. 22 ఎట్లా ఉన్నది సార్, 22 ఎట్లాగో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉంది. 22కు మేము ఇంకో 20 మాత్రమే కలిపారు. 20 కాదు కదా, ఇంకో కొంత కలుపుకొని మేము 42% క్రాస్ అయ్యి పార్టీ పరంగా మేము మా చిత్తశుద్ధిని 100% ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా వార్తా విశ్లేషణ చర్చల్లో పాల్గొన్న బీజేపీ నేత వర్షిత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారికి, బీఆర్ఎస్ నేత రాకేష్ గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి.